హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా దేవుడు లేని ఆలయాన్ని చూసారా? 300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇప్పటి వరకు దేవతా విగ్రహం ప్రతిష్ఠించలేదని మీకు తెలుసా? అయితే రండి, ఆ విశేషాలేంటో మనం చూద్దాం. ఈ ఆలయం మరెక్కడో లేదు, మన పెద్దపల్లి జిల్లాకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ముత్తారం ధర్మాబాద్ గ్రామంలో ఉంది. అదే ఆండాలమ్మ దేవాలయం. దీని 300 సంవత్సరాల క్రితం ముత్తారం, ధర్మాబాద్, కాసులపల్లి, కనగర్తి గ్రామాలతో సహా సమీప ప్రాంతాలను పాలించే అప్పటి భూస్వామి ఎర్రబంటి నరసింహారావు గారు నిర్మించారు. గ్రామంలో అప్పటికే రంగనాథ స్వామి ఆలయం ఉండటం వలన భూస్వామి ఆండాలమ్మ కోసం ప్రత్యేక ఆలయాన్ని నిర్మించాడు. ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం కింద చుట్టూ చెట్లను పెంచి పార్క్ లాగా అభివృద్ధి చేశారు. చుట్టూ చెట్లతో, వెనకాల గుట్టలతో గుడి చూడడానికి కళ్ళ విందుగా కనపడుతుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వల్ల బాగా ఫేమస్ అయింది. ఇక్కడ చాలా మంది ఫొటోస్, వీడియో షూట్స్ కోసం వస్తూ ఉంటారు. ప్రసిద్ధ జానపద గీతం సారంగదర్యా మరియు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్లోని కొన్ని సన్నివేశాలు కూడా ఈ ఆలయంలోనే చిత్రీకరించారు. వింత విషయం ఏమిటంటే ఈ ఆలయంలో విగ్రహం లేకపోవడమే. దీనికోసం స్థానికంగా 2 కథనాలు ప్రచురంలో ఉన్నాయి. అందులో ఒకటి, గుడిని నిర్మించిన భూస్వామి మరణించడంతో విగ్రహ ప్రతిష్టాపన జరగలేదని. రెండవది, గుప్త నిధుల కోసం దోపిడీ దొంగలు ఈ గర్భగుడిని తవ్వి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారని చెప్తారు. ప్రస్తుతం గర్భగుడిలో ఒక పిల్లర్ని చిన్న భాగాన్ని తీసి ఉంచడం జరిగింది. సో ఇదండి ఫ్రెండ్స్, ఆండాలమ్మ టెంపుల్ విశేషాలు. ఈ టెంపుల్ని మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో మా కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.